నమస్కారం. ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఎదురయ్యే ఒకే ఒక నిజం మరణం. మరి ప్రాణం పోయిన తర్వాత ఆ మొదటి 24 గంటల్లో ఆత్మప్రయాణం ఎలా ఉంటుంది? అసలేం జరుగుతుంది? ఈ రహస్యమైన ప్రయాణం గురించి మన ప్రాచీన హిందూ గ్రంథం గరుడ పురాణం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం. చనిపోయిన వెంటనే ఏమవుతుంది? ఈ ప్రశ్న వేల సంవత్సరాలుగా మానవాళిని ఆలోచింపచేస్తూనే ఉంది. గరుడ పురాణం ప్రకారం ఈ ప్రయాణం మనమూహించిన దానికంటే చాలా క్లిష్టంగా ఉంటుందట. ముఖ్యంగా మన జీవితకాలంలో మనం చేసిన పనులతో, అంటే మన కర్మలతో ఇది పూర్తిగా ముడిపడి ఉంటుంది. సరే, అయితే ఈ ప్రయాణాన్ని మనం మొదటినుంచి మొదలుపెడదాం. అంటే ప్రాణం శరీరాన్ని విడిచిపెట్టే ఆ చివరి క్షణాల నుండి. గరుడ పురాణం ప్రకారం ఇది ఒక సాధారణ ప్రక్రియ కాదు, అది ఒక అతీంద్రియ అనుభవం లాంటిదన్నమాట. ఆ చివరి క్షణాల్లో చనిపోబోతున్న వ్యక్తికి ఈ లోకంలో ఎవ్వరికీ కనిపించనివి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తాయట. వాళ్లు పుట్టినప్పటినుంచి చేసిన ప్రతి చిన్న మంచి పని, ప్రతి చిన్న తప్పు అన్నీ ఒకేసారి ఒక సినిమా రీల్లాగా కళ్ల ముందు తిరుగుతాయి. ఆ క్షణంలోనే వారికి తమ జీవితం యొక్క నిజమైన స్వరూపమేంటో అర్థమవుతుంది. ఆ సమయంలో తమ వాళ్లతో ఏదో చెప్పాలని, వాళ్లని పట్టుకోవాలని చాలా ప్రయత్నిస్తారు. కాని వాళ్ల నోటి నుండి మాట రాదు. గొంతులోంచి ఏదో గురగుర శబ్దం తప్ప ఇంకేమీ వినిపించదు. సరిగ్గా అదే సమయంలో యమలోకం నుండి 2 యమభటులు అక్కడికి వస్తారు. ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టేసింది. మరి ఆ తర్వాతేంటి? ఆత్మ భౌతిక దేహాన్ని విడిచిపెట్టాక ఏ రూపంలోకి మారుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రాణం పోగానే మన కండరాలు, ఎముకలతో ఉన్న ఈ స్థూల శరీరం అక్కడే కదలకుండా పడిపోతుంది. కాని దానిలోనుంచి అంగుష్ఠమాత్ర శరీరం అనే ఒక సూక్ష్మ శరీరం బయటకొస్తుంది. ఇది అచ్చం మన బొటనవేలు సైజులో ఉంటుందట. ఇదే ఆత్మ యొక్క తదుపరి ప్రయాణానికి వాహనం లాంటిదనమాట. అయితే ఆ సూక్ష్మ శరీరానికి తాను చనిపోయానన్న విషయం మొదట్లో అస్సలర్థం కాదట. తన చుట్టూ భార్య, పిల్లలు, బంధువులు గుండెలవిసేలా ఏడుస్తుంటే ఆ ఆత్మ వాళ్లందర్నీ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతుంది. పాపం ఆ ఆత్మ వాళ్లకి కనిపించదు, దాని మాట వాళ్లకి వినిపించదు. ఆ ఆత్మ తన వాళ్లని ఓదార్చాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. నేను ఇక్కడే ఉన్నాను, నాకేమీ కాలేదు, ఏడవకండి అని గట్టిగట్టిగా అరుస్తోంది. కాని అదంతా ఒక అద్దాల గదిలో బంధించిన వ్యక్తి ఎంత అరిచినా బయటకు ఎలాగైతే వినిపించదో అలాగే ఉంటుంది దాని పరిస్థితి. ఆ ఆత్మ పడే వేదన వర్ణించడం కూడా కష్టం. ఇక ఇక్కడ్నుంచి అసలైన ప్రయాణం మొదలవుతుంది. చూడండి, మరణం తర్వాత ఆత్మ ప్రయాణం అందరికీ ఒకేలాగా ఉండదు. అది పూర్తిగా భూమిమీద మనం చేసిన కర్మల మీద ఆధారపడి ఉంటుంది. ధర్మబద్ధంగా జీవించదవాళ్లకు యమభటులు చాలా ప్రశాంతమైన రూపంలో కనిపిస్తారట. గౌరవంగా వాళ్లని ఒక విమానంలో తీసుకువెళ్తారట. వాళ్ల ప్రాణం కూడా నిద్రలోకి జారుకున్నంత సులభంగా తలభాగం నుండి బయటకు వెళ్తుంది. అదే పాపులకు ఆ భటులు చాలా భయంకరమైన రూపంలో కనిపిస్తారు. వాళ్ల మెడకు యమపాశం బిగించి ముళ్లదారుల్లో కాలిపోయే ఇసుక మీద ఈడ్చుకుంటూ తీసుకువెళ్తారు. కాబట్టి ఆ మొదటి 24 గంటల ప్రయాణాన్ని మనం స్థూలంగా ఇలా విభజించవచ్చు. మొదట ఆత్మ శరీరం నుండి వేరుపడుతుంది. తరువాత యమలోకానికి ప్రయాణం, అక్కడ తీర్పు జరుగుతుంది. ఆ తర్వాత ఆశ్చర్యకరంగా ఆ ఆత్మ మళ్లీ తాత్కాలికంగా ఇంటికి తిరిగొస్తుంది. సరే, ఇప్పుడు యమలోకంలోకి ప్రవేశించి అక్కడ ఆత్మకు ఎదురయ్యే ఆ మొదటి తీర్పు ప్రక్రియ ఎలా ఉంటుందో చూద్దాం. యమధర్మరాజు ముందు ఆ ఆత్మను నిలబెడతారు. అప్పుడక్కడ చిత్రగుప్తుడు ఆ జీవి చేసిన పాప పుణ్యాల చిట్టాను తెరుస్తాడు. ఆ జీవి తన జీవితకాలంలో చేసిన ప్రతి చిన్న పాపం, ప్రతి చిన్న పుణ్యం, ప్రతిదీ అక్కడ లెక్క కట్టబడుతుందన్నమాట. ఆ క్షణంలో ఆత్మకు ఒక గొప్ప జ్ఞానోదయం కలుగుతుంది. తాను భూలోకంలో సంపాదించిన కోటానుకోట్ల ఆస్తులు, అనుభవించిన పెద్ద పెద్ద హోదాలు, తనకోసం ప్రాణమిచ్చే బంధువులు ఎవరూ ఏదీ తనను కాపాడలేరని అర్థమవుతుంది. కేవలం తాను చేసిన ధర్మం మాత్రమే తన వెంట వస్తుందని తెలుసుకుని ఎంతో పశ్చాత్తాపపడుతుంది. ఈ విచారణంతా అయిపోయాక యమధర్మరాజు ఆ ఆత్మకు శిక్షలు విధించడానికి ముందు ఒక చివరి అవకాశమిస్తాడు. యమభటులు ఆ ఆత్మను తీసుకుని మళ్లీ భూలోకానికి వస్తారు. ఏ ఇంట్లో అయితే ఆ వ్యక్తి చనిపోయాడో సరిగ్గా ఆ ఇంటి గడప దగ్గరకు తీసుకువచ్చి వదిలేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ జరగడానికి సుమారు 24 గంటల సమయం పడుతుంది. అయితే
ఈ కథనం ద్వారా గరుడ పురాణం మనకందించే అసలైన సందేశమేంటి, దీని వెనకున్న నైతిక పాఠం ఏమిటో తెలుసుకుందాం. గరుడ పురాణం చెప్పబడింది మనల్ని భయపెట్టడానికి కాదు, దారి తప్పిన మనిషిని తిరిగి ధర్మమార్గంలో పెట్టడానికి, జీవితంలో ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తెలియజేయడానికే అని అర్థం చేసుకోవాలి. ఈ పురాణం ప్రకారం మనం చనిపోయిన తరువాత మన వెంట వచ్చేవి ఆస్తులు అంతస్తులు కానే కాదు, మనం బతుకున్నప్పుడు చేసిన దానధర్మాలు, ఇతరుల పట్ల చూపిన జాలి కరుణ, ఇంకా నిష్కల్మషమైన మనసుతో చేసిన దైవ ప్రార్థన, ఇవి మాత్రమే యమలోక ప్రయాణంలో మనకు అండగా నిలిచే నిజమైన ఆస్తులు. కాబట్టి అంతిమంగా గరుడ పురాణం చెప్పేది ఒక్కటే, ఈ ప్రాపంచిక బంధాలమీద వస్తువులమీద మితిమీరిన వ్యామోహం తగ్గించుకుని బతికి ఉన్నప్పుడే 4 మంచి పనులు చేసి ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలి. ఎందుకంటే చివరికి మన వెంట వచ్చేది మనం చేసిన మంచి మాత్రమే. ఈ ప్రయాణం గురించి తెలుసుకున్న తర్వాత మన అందరిలోనూ ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ ఈరోజే మన జీవితమంతా మన కళ్ల ముందు ఒక సినిమాలాగా కనిపిస్తే అందులో మనం ఏం చూస్తాం? ఒక్కసారి ఆలోచించండి.